ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినమందు దేవుని వైపు చూసి మనమందరం మన హృదయాన్ని దేవునికి సమర్పించి ప్రార్థించుకుందామండి. గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయ్యా, ఈ దినమందు తండ్రి మమ్మల్ని సంపూర్తిగా నీ సన్నిధానముల తండ్రి సమర్పిస్తున్నాం తండ్రి. నీ వాక్యముల తండ్రి సామెతలు 3:5 మీరు చెప్పిన రీతిగా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుమన్నారు తండ్రి. ప్రభా, నీకు వందనాలు నా తండ్రి. అనేక విషయములు నా తండ్రి నీ మీద నమ్మిక ఉంచడం కంటే నా ప్రభా, మనుషులను నమ్ముకొని నా ప్రభా శాపగ్రస్తులుగా మేము మారి ఉన్నాము నా ప్రభా. మమ్మల్ని క్షమించండి నా తండ్రి. ప్రభా, ఈ సమయమందు నా తండ్రి నీ మీద సంపూర్ణమైన హృదయముతో అయా నీ సన్నిధానములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పూర్ణ హృదయముతో నిన్ను నమ్ముకునే భాగ్యమును మాకు దయచేయండి నా తండ్రి. అవును రాజా, నీకు వందనాలు తండ్రి. అయా, ఏ రీతిగా తండ్రి యెరెమీయా 17:7 చెప్పిన రీతిగా నా తండ్రి యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అన్నారు తండ్రి. ఆ ధన్యతను మేము పొందుకునే రీతిగా మిమ్మల్ని నమ్ముకునే భాగ్యం మాకు దయచేయండి నా తండ్రి. నీకు స్తోత్రం రాజా. బైబిల్ గ్రంథమున నా తండ్రి దానియేలు వైపు చూస్తే నా ప్రభా, అయా దానియేలు ఎల్లప్పుడూ నీ వైపు చూసి నమ్మకంతో ప్రార్థన చేసినాడు నా తండ్రి. అయా, మీరు దానియేలు నిన్ను నమ్మినందువలన నా ప్రభా సింహపు బోనుల నుంచి ఆయనను విడిపించి ఉన్నారు నా తండ్రి ప్రభా. అట్టి ఒక నమ్మకాన్ని మాకు దయచేయండి. ప్రార్థనందు నమ్మిక కలిగి ప్రార్థించుటకు సహాయం చేయండి. అయ్యా, అలాగే షద్రక్ మెషక్ అబేద్నెగోలో కూడా రాజా, వారు ప్రభా అగ్ని గుండంలో పడవేసినను కూడా రాజా నీ మీద ఉన్న నమ్మకాన్ని తండ్రి వారు ఏమాత్రం కూడా రాజా భంగం చేయకుండా నీ మీద పూర్తి నమ్మకంతో తండ్రి అయ్యా వారు ప్రభా ఆ అగ్నిగుండంలో వెళ్ళి ఉన్నారు నా తండ్రి. వారికి తోడుగా ఉండి వారిని మీరు ఆశీర్వదించి తండ్రి నీ బిడ్డలుగా నీ సాక్షిగా వారిని నిలిపిన నా తండ్రివి నా ప్రభా. మేము కూడా ఎలాంటి శోధనలు వచ్చినప్పుడు కూడా రాజా నీ యందు ఉన్న నమ్మికల నుంచి తొలగిపోకుండా మమ్మల్ని కాపాడండి నా తండ్రి. ఎందుకనగా కీర్తనలో 125 ఒకటో వాక్యంలో ఏం చెప్పబడింది నా తండ్రి. అవును తండ్రి, యెహోవా యందు నమ్మిక కలిగి ఉన్నవారు నా తండ్రి నిత్యము కదని సియోను కొండవలే ఉంటారు నా తండ్రి. నీకు స్తోత్రం రాజా. ఎల్లప్పుడూ నీ యందు నమ్మిక కలిగి ఉండుటకు సహాయం చేయండి నా తండ్రి. అవును రాజ్యానికి వందనాలు నా ప్రభా. ఎలాంటి శోధన, బాధ, వేదన, కన్నీరు, దుఃఖము నా తండ్రి వచ్చినను మమ్మల్ని ఏది కూడా కదిలించదు గనుక నీకు వందనాలు తండ్రి. యోబు గ్రంథంలో తండ్రి యోబు గురించి మేము చదువుతున్నాం ప్రభా. యోబు గ్రంథంలో నా ప్రభా యోబు తన నోటి నుంచి కూడా పాపం చేయలేదు నా ప్రభా. ఆయన నీ మీద కలిగిన నమ్మకంను తండ్రి ఆవగింజంత కూడా తొలగిపోకుండా తన ఒక నమ్మకాన్ని కాపాడుకున్నాడు నా ప్రభా. అవును తండ్రి, యోబు 42:10 చూసిన రీతిగా నా తండ్రి యోబు పోగొట్టుకున్న వాటన్నిటికంటే తండ్రి రెండంతలుగా ఆయనని మీరు ప్రభా ఏ రీతిగా దీవించి ఆశీర్వదించి ఉన్నారు నా తండ్రి. అట్టి నమ్మకాన్ని మా అందరికీ మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఏసియానికి వందనాలు తండ్రి. అవును రాజానికి స్తోత్రము. నమ్మట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యము నా తండ్రి. ఈ రోజు మొదలుకొని తండ్రి సంపూర్ణమైన హృదయంతో తండ్రి నిన్ను నమ్ముకొని నా ప్రభా అవును తండ్రి అయా అసాధ్యంగా మాకు కనబడుతున్న వారిని అన్నిటిని నా ప్రభా మేము సాధ్యపరచుకునే రీతిగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాము. ఈ సమయమందు మా ఒక్కొక్కరిని మీరు అభిషేకించండి. ఈ సమయమందు నీ వైపు చూసి ప్రార్థిస్తున్న ప్రతి సహోదరి మీద నీ అభిషేకమును కుమ్మరించిన తండ్రి వారి జీవితంలో నూతన కార్యమును చేయండి. నేను నమ్మిన బిడ్డలు మీరు ఏమాత్రం చేయి విడువరని నిరూపించి వారిని ఆదరించి ఆదుకొని మీరు మహిమ పొందుకోమని మీకే సమస్త స్తుతి ఘనత మహిమను చెల్లిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.